నా జీవితంలో చిన్నప్పటి నుంచి అన్ని కష్టాలే. ఆ దేవుడు నా జీవితంలో హ్యాపీనెస్ అనే లైనే రాయలేదు. ఏంటో ఈ జీవితం. నేనున్న పరిస్థితిని చూస్తే చావడమా బతకడమా అన్నట్టే ఉంది. అన్న చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. పొద్దున్నే లేవాలి, స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలి. అరే, ఆ తమ్ముని చూస్తే నాకు నా చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఏ కష్టం చేయవలసిన అవసరం లేదు. స్కూల్ అనేదే లేకుంటే బాగుండు. కానీ పెద్దయ్యాక ఫ్యామిలీని పోషించాలి. జాబ్ టెన్షన్స్, మళ్ళీ నేను నా చిన్ననాటి రోజులకు వెళ్తే బాగుండు. పెద్దయినాక ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు వస్తాయని తెలిసిందో చిన్నప్పుడే ఆడుకుంటా ఒక్కరి విసుకుని తెచ్చుకోండి. అరే తమ్ముడు ఆగురా. అరే తమ్ముడు, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం రా. తాగాల్సి వస్తుంది కాబట్టి తాగుతున్నా. అరే ఏం బాధాలరా, నేను వేస్తే లవ్ బ్రేకప్ అయినట్టు కొడుతుంది. ఎందుకు? నువ్వు అన్నది నిజమే బ్రో, లవ్ బ్రేకప్ అయింది. తాగుతూనే నా బాధ తగ్గుతుంది. అరే మందు అనేది వ్యసనం లాంటిదిరా, తాగొద్దు, ఆరోగ్యానికి హానికరం. అరే నీకు గాయపడిన గుండెకి నీ లివర్ సాయం చేస్తావారా? అరే తమ్ముడు, ఒక్క పిల్ల కోసం లైఫ్ ఎందుకు ఆన్ చేసుకుంటున్నారా? ఫస్ట్ లైఫ్లో సెట్గా 100 మంది పిల్లలు నీ కాడికి వస్తారు. ఎందుకురా తమ్ముడు ఇదంతా? 100 మంది పిల్లలు నీ కాడికి వస్తారు. ఎందుకురా తమ్ముడు ఇదంతా? అరే తమ్ముడు, బయట చాలా మంది లివర్ ఫెయిలియర్ అయి చనిపోతుర్రా. తాగుడు మంచిది కాదు. మనం కళ్ళు తెరిపించావు, లేకపోతే నేను తాగి చనిపోయేటోనేమో. వీడు వేయండా? హాయ్, నా పేరు విక్కీ. నాకు పాస్ట్లో బ్రేకప్ అయింది. దాని నుంచి బయటికి రావడానికి నా బాడీని డెవలప్ చేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నాకు ఒక డిజార్డర్ ఉందని. దాని పేరు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అన్నమాట. దీని కారణంగా నా బాల్యాన్ని పోగొట్టుకున్నాను, నా జాబ్ పోయింది, నా ఫ్యామిలీని పోగొట్టుకున్నాను, నా లవర్ నన్ను వదిలేసింది. నేను డిప్రెషన్లోకి వెళ్ళి మందు తాగడం మొదలుపెట్టాను. మందు తాగేవాడిని ఆపాను. నా బాడీని నేను ఫిజికల్గా డెవలప్ చేసుకున్నాను. ఈ డిసార్డర్ కారణంగా నేను నా చుట్టూ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టే బదులు ఈ లోకాన్ని విడిచి నేనే దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇట్లు మీ అభినవ్.
అంతా కళ. నీ సేపట్లో ప్రాణం దాగమైంది ఎవరు నాయన. అసలు ఈ రోగం ఏందో అదేందో పిచ్చి పిచ్చి తలకాయ అంతా ఖరాబ్ అయింది.